ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యాక్చువల్గా ఇది కొంచెం ఓల్డ్ వీడియో. నేను మొన్న మీకు అందరికీ షేర్ చేశాను కదా వీడియోలను. పిల్లలు వీళ్ళందరూ షాపింగ్ చేశారు కానీ నేను చేయలేదు, నేను వేరేదేదో కొనుక్కుందాం అని అనుకుంటున్నాను అని చెప్పాను కదా. అందుకని ఈరోజు ఆ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎస్, గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సరదాగా మీకు కూడా షేర్ చేద్దామని అనిపించింది. ఏంటో చాలా రోజులైంది ఏదైనా తీసుకుందామని అనిపించి ఒకటి మార్చి తీసుకున్నాను. ఏంటన్నది, ఏం తీసుకున్నాను ఇయర్ రింగ్స్ అనేది సరదాగా వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. మీరందరూ కూడా ఉగాది ఈరోజు చక్కగా చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. మా ఇంట్లో కూడా ఉగాది చక్కగా జరిగింది. ఈ వీడియో నేను రేపు పోస్ట్ చేస్తాను. సో ఉగాదికి నేను ఏం షాపింగ్ చేశాను అనేది ఈరోజు వీడియోలో చిన్న ఐటమ్ సరదాగా మీకు కూడా చూపెడదామని. ఏదైనా కొనుక్కుంటే మీకు చూపిస్తే అదొక ఆనందంగా ఉంటుంది. అందులో ఉగాది కదా, కొత్త వస్తువు అనేసరికి ఇంకొంచెం సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని మీకు కూడా పంచుకుందామని చెప్పని. మీ ఇంట్లో ఉగాది సంబరాలు ఎలా జరిగాయని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మా ఈరోజు వ్లాగ్ అంతా నేను రేపు వీడియోలో షేర్ చేస్తాను. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా ఒకసారి ఎక్కడికి వెళ్ళాము, ఏం తీసుకున్నది చూసేద్దరు. కానీ చెప్పాను కదా, ఆల్రెడీ ముందే అంటే కొన్ని రోజుల ముందే తీసుకున్నాను నేను. ఈరోజు పోస్ట్ చేద్దామని అనిపించింది, మీకు చూపెడదామని చెప్పని. నేను మన కుకట్పల్లి చందన బ్రదర్స్లో తీసుకున్నాను. ఇది కూడాను మ్యాక్సిమం ఎప్పుడు అక్కడే తీసుకుంటూ ఉంటాము. ఇంక లేదు ఎప్పుడైనా కొంచెం మార్చాలనుకున్నప్పుడు ఎప్పుడైనా వేరే షాపులకి వెళ్తూ ఉంటాను. సరే చిన్న ఇయర్ రింగ్సే కదా అని చెప్పని ఓల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి యాక్చువల్గాను, వాటిని మార్చి తీసుకుందామని చెప్పని. ఇవేంటంటే ఎప్పుడో అత్తయ్య గారు శ్రావణికి ఇచ్చి పెట్టుకోవట్లేదని చెప్పని, శ్రావణికి నువ్వైనా ఏదైనా తీసుకుని మార్చుకోండి, నేను ఎలాగో పెట్టుకోవట్లేదు, నాకు ఇది గుచ్చుకుంటున్నాయని చెప్పని ఎప్పుడో అత్తయ్య గారు ఇచ్చారు. యాక్చువల్గా నేను మర్చిపోయాను వాటి సంగతేను. మొన్న చూస్తున్నప్పుడు కనిపించే ఇయర్ రింగ్స్ యాక్చువల్గా తర్వాత చూశాను. కానీ అత్తయ్య గారి జ్ఞాపకంగా ఉంచుకుందామా మారుద్దామా అని ఒక సందిగ్ధంలో ఉన్నాను చాలా రోజులు. మార్చకూడదులే, ఉంచుకుందాము అని అనిపించింది. కానీ స్టడ్స్ కదా, ఇప్పుడే మనం పెద్దవాళ్ళలా పెట్టుకోలేము, దాచి ఎన్నాళ్ళు దాస్తాను. సరే ఏదైనా కొనమని అత్తయ్య గారే అన్నారు కదా అని చెప్పని వాటితో ఏదైనా చిన్నది కొందాము అని చెప్పని అనిపించి ఇంక తీసుకుని షాప్కి వెళ్ళాను. సరే అవి ఇచ్చేస్తే దాన్ని బట్టి నాకు ఏమొస్తాయో చూసి కొనుక్కుందాం అని చెప్పని చెప్పాను. అది కూడా సందిగ్ధం, మారుద్దామా వద్దా, దాచుకుని పెద్ద అయ్యాక పెట్టుకుందామా అలా అనుకున్నాను. కానీ అత్తయ్య గారు కూడా ఏదో కొంచెం గుచ్చుకుంటున్నాయి అని చెప్పని నాకు ఇచ్చినట్టు గుర్తు. అప్పుడు అంటే కొంచెం నిద్రలో గుచ్చుకుంటున్నట్టు, లేకపోతే కొంచెం ఎక్కడో షార్ప్గా ఏదో ఉందనో మొత్తానికి చెప్పి ఇచ్చారు నాకు ఎప్పుడోను. మన వాళ్ళంటే ఇష్టం కదా, సరే ఎవరో ఒకళ్ళు కొనుక్కోండి, నువ్వు అది ఇద్దరిని పెట్టుకోవచ్చు కదా అని చాలా నాళ్ళ కిందటే ఇచ్చారు. కానీ నేను మర్చిపోయాను వాటి సంగతేను. ఎప్పుడైనా ఏదైనా పెద్ద వస్తువు ఏదైనా కొనుక్కున్నప్పుడు చిన్న చిన్నగా అందులో మార్చేద్దాం అని అనుకున్నాను. కానీ సరే ఇయర్ రింగ్స్ ఏదైనా తీసుకుందాము, చాలా రోజులు అయింది. అంటే కొత్త మోడల్స్ ఎప్పుడు 1-3 జతలు బుట్టలే ఉన్నాయి తప్ప ఇంకా రెగ్యులర్గా కానీ, లేకపోతే ఏదైనా కొంచెం బుట్టలు కాకుండా కొంచెం ఫ్యాన్సీగా ఉండేది ఏదైనా తీసుకుందాం అని అనిపించి వెళ్దామని అనుకున్నాను. ముందు అమ్మ ఇంటికి వెళ్ళి ఎలాగో శ్రీకర్ని కలిసినట్టు ఉంటే తీసుకొచ్చినట్టు ఉంటుంది పండక్కి, అదే ఈ ఉగాది పండగకి అదే అని చెప్పని. లాస్ట్ టైం వెళ్ళినప్పుడే ఇదిగో ఇవి ఇయర్ రింగ్స్, చిన్న చిన్న స్టడ్స్ బాగానే ఉన్నాయి యాక్చువల్గా. కానీ వెనకాల కొంచెం షార్ప్గా ఉన్నాయి. చాలా పెట్టుకున్నారు అత్తయ్య గారు. ఇంకా తర్వాత లేదే పెట్టుకోవట్లేదు, నేను వేరే ఏవో తీసుకున్నాను, ఇది మార్చేసే అని చెప్పని ఇచ్చారనమాట. అవి నేను దాచాను ఎన్నాళ్ళును. సరే ఇంక లేదు కొత్త ఏదైనా తీసుకుందాం అని చెప్పని వీటిని రెడీ చేసి అమ్మ, నేను, ఈయన, శ్రావణి అందరం కలిసి చందన బ్రదర్స్ అక్కడే, నేను ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా తీసుకున్నానని చెప్పాను కదా మీ అందరికీను. అప్పుడు కూడా అడిగారు నన్ను ఎక్కడని చెప్పని. కుకట్పల్లి అక్కడే ఇది. సో అమ్మ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది, అందరం కలిసి వెళ్ళినట్టు ఉంటుంది షాపింగ్ అని. ఇగో దగ్గర నుంచి చూడడానికి ఇలా ఉంటాయి. బ్లాక్ చిన్న ఎనామిల్ పెయింట్ లాగా వచ్చింది మొత్తము. నేను ఈ ఎడ్జ్లే నేను ఎప్పుడైతే చూపిస్తానో ఆ ఎడ్జ్లు ఏంటంటే కొంచెం కొంచెం రేకులా వచ్చి షార్ప్గా ఉన్నాయన్నమాట. వెనక వైపు నుంచి కూడా చూస్తే ఇగో ఇలా ఉన్నాయి. ఇవి రింగులు పెట్టుకుంటే బాగుంటాయి, కానీ కొంచెం పడుకున్నప్పుడు అది ఏంటంటే గుచ్చుకుంటున్నాయని చెప్పని తీసేశారు అత్తయ్య గారు. సరే అవి ఇచ్చేసి అత్తయ్య గారి జ్ఞాపకంగా మంచి ఏదైనా తీసుకుందాము, ఇంకెప్పటికీ ఉంటాయి కదా ఇవైతేను, నా తర్వాత మా అమ్మాయి అయినా పెట్టుకుంటూ ఉంటుంది కదా అని చెప్పని వాటిని మార్చి వేరేది ఏం చూద్దామా అని చెప్పని అక్కడ ఇయర్ రింగ్స్ ఉంటే చాలా నేను అమ్మ సెలెక్ట్ చేస్తున్నాము. మా శ్రావణి సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏది కరెక్ట్గా ఉండదామని ఫేస్ కనదామని క్లియర్గా చెప్తూ ఉంటుంది.
సో గోల్డ్ షాప్కి వెళ్ళామంటే మొత్తం అంతా చూడాలని ఆత్రంగా అనిపిస్తుంది మనకి, కొనుక్కోవాలని అంటే ఒక ఉత్సాహంగా అనిపిస్తుంది. అట్లీస్ట్ కొనుక్కోపోయినా ఏంటంటే అవన్నీ చూడడానికి ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అని చెప్పాలి. సరే నా దగ్గర కొంచెం ఉంటే మా వారిని ఇంకొంచెం ఏమంటే మీరు కొంచెం నేను మార్చుకుంటాను ఇలా తీసి వేసుకుందామంటే సరే అని అన్నారు. ఉగాదికి పెట్టుకుంటాను, ఏదైనా కొనుక్కుంటాను చిన్నవి అత్తయ్య గారి జ్ఞాపకంగా అంటే సరే అని అన్నారని చెప్పని అందరం వెళ్ళి పెట్టుకుని చూపిస్తున్నాను. అంటే నాకు చాందుబాలి టైప్ తీసుకుందాం అని అనిపించింది. అంటే వేరే మోడల్స్ కన్నా బుట్టలు అవి చెప్పాను కదా, ఒక 2-3 జతలు ఉన్నాయి. సో చాందుబాలీలు ఏంటంటే ఫేస్కి నిండుగా ఉంటాయి, ఎందుకంటే కొంచెం నాది కోల ఫేస్ కాబట్టి కొంచెం వెడల్పుగా కనిపిస్తాయి. కొన్ని అకేషన్స్కి పార్టీ వేర్కి వాటికైతే బాగుంటుందని అనిపించి నేను అలాంటివి చూస్తున్నాను. వాళ్ళు ఏంటంటే పాపకొకటి మీకోటి అందరూ తీసుకుంటారా మేడం అంటున్నారు. ఇవి ఏమైనా 1 గ్రామ్ గోల్డ్ అండి అని చెప్పని ఒక 2-3 నచ్చినవి పెట్టుకుని చూస్తున్నాను. మా వారిని, శ్రావణిని, అమ్మని అందరినీ అడుగుతున్నాను ఏవి బాగున్నాయమ్మా చెప్పండి. ఎందుకంటే మరీ హెవీగానే ఉండకూడదు, అలానే మరీ హల్కాగా ఉంటే చిన్నగా అయిపోతాయి, రొటీన్ రెగ్యులర్గా ఉన్నట్టుగా అయిపోతాయి. కాబట్టి కొంచెం పార్టీ వేర్ కావాలి, కొంచెం సైజు బాగా కనిపించాలి, అలా ఉండేటట్టుగా అనుకున్న బడ్జెట్లో రావాలి, అనుకున్న వెయిట్లో రావాలి. మళ్ళీ ఎక్కువ వెయిట్ అయినా మనం పెట్టుకోలేము, సింపుల్గా ఉన్నవైనా బాగుంటాయని చెప్పని ఈ పాతవి ఇచ్చేసి ఎంత వెయిట్ వస్తాయి చూసి దాన్ని బట్టి నేను మార్చి తీసుకుందాం అని చెప్పని. ఎందుకంటే మనం ఇచ్చినప్పుడు మనది ఎంత ఎన్ని గ్రామ్స్ వెయిట్ ఉంది, దాని క్వాలిటీ ఎంత ఉంది, ప్యూరిటీ ఎంత ఉందని చెక్ చేస్తాం కదా. సో ఇచ్చేసే ముందు ఆ ప్రాసెస్ కొంచెం ఉంటుంది కాబట్టి అవన్నీ ఒకసారి చెక్ చేయడానికని మా వారు వెళ్ళారు. నేనేమో నాకు నచ్చినవి ఏముంటాయని చెప్పి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అమ్మని కూడా అడుగుతున్నాను, అమ్మ ఇది బాగుంది అంటున్నారు. నాకేమో కొన్ని నా మనసుకి నచ్చినవి కొన్ని ఉంటాయి, అంటే నా ఫేస్కి ఎలా అయితే బాగుంటాయి అన్నది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇగో ఫైనల్గా ఏం కొనుక్కున్నానో ఇప్పుడు వీడియోలో చూద్దురు. కానీ వచ్చేసాయి నా కొత్త ఇయర్ రింగ్స్. ఇది ఒక చిన్న బాక్స్. యాక్చువల్గా ఈ ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి ఎప్పటి నుంచో ఉంది. నాకు చాందుబాలి టైప్ ఇయర్ రింగ్స్ లేవు. ఇప్పుడు ఫ్యాషన్ ఏం కాదు, ఎప్పటిదో ఫ్యాషను. కానీ ఏంటంటే చాందుబాలీస్ ఏంటంటే కొంచెం సూట్ అవుతాయి నా ఫేస్కి, కొంచెం పార్టీ వేర్లా ఉంటాయి అని చెప్పని అన్ని బుట్టలే ఉన్నాయి. అవే కాకుండా కొంచెం మోడర్న్గా ఉండేటట్టుగా కూడా బాగుంటుంది కదా అని చెప్పని చెప్పానుగా, ఓల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయని చెప్పని. అవి ఎలాగో పెట్టుకోవట్లేదు, దాని బదులు పెట్టుకునేవైనా ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు కదా అని చెప్పని మార్చి ఇవి తీసుకున్నాను నేను. మీకు దగ్గర నుంచి మళ్ళీ ఇంకొకసారి పిక్ క్లియర్గా షేర్ చేస్తాను. ఈ ఉగాదికి తీసుకున్న కొత్త వస్తువు అయితే ఇది. నేను దీని డీటెయిల్స్ అవి యాక్చువల్గా మర్చిపోయాను, ఎన్ని గ్రామ్స్ ఏంటంది పిక్ క్లియర్గా చూపిస్తూ ఎన్ని గ్రామ్స్ ఓల్డ్ది ఇచ్చేస్తే ఎంత పడింది ఏంటి అనేది చెప్పి దాన్ని బట్టి. సో దాని తగ్గట్టుగా నాకు రీజనబుల్గానే వచ్చింది. ఒకసారి చూస్తా నేను ఎంత వెయిట్లో వచ్చాయి ఏంటండి. రౌండ్ ఫిగర్గా ఒక 40,000 అయినట్టుంది కదండి. 40,000 అయిందా? 70,000 అయితే నాది ఇచ్చేస్తే ఎంత వచ్చింది? 40,000. రౌండ్ ఫిగర్గా ఒక 40,000 అయింది. టోటల్ వెయిట్ వచ్చి 10 గ్రామ్స్ ఉన్నట్టున్నాయి. అంటే కొన్ని స్టోన్స్తో, అదే చిన్న చిన్నగా అందులో పచ్చలు, కెంపులు, ముత్యాలు అవి ఉన్నాయి కదా, ఇవి తీసేస్తే 8 గ్రామ్స్ ఎంతో వచ్చినట్టుంది. అరౌండ్ 70,000 అయింది నాకు. సో 70,000 నా పాతవి ఇస్తే 4.5 గ్రామ్స్ ఎన్నో ఉన్నాయి. అవి 4 గ్రామ్స్ చేంజ్ ఉంటే రిమైనింగ్ 40,000 నేను నా చేతివి ఇస్తే ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి. చెప్పానుగా ఇంచుమించు 40,000లో వచ్చాయి. కానీ చూడ్డానికి లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి. అంటే మనకి బరువుగా కూడా అనిపించదు, ఎక్కువసేపు మనం క్యారీ చేయగలుగుతాం. మరీ హెవీ వెయిట్ ఉన్నాయంటే చెవి లాగినట్టు అవుతుంది, పెట్టుకోవడం కూడా కష్టం అవుతుంది. లైట్ వెయిట్లో చాలా లుక్ కూడా చాలా బాగా వచ్చినట్టుంది. ఇక దగ్గర నుంచి అయితే ఇలా ఉన్నాయి. చాందుబాలీస్ ఎప్పుడు మనకి ఎవరికి కింద మనకి ముత్యాలు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మనం ఏదైనా కలర్ ఆప్షన్ ఉండి, అంటే ఇప్పుడు సీ గ్రీన్స్ అవి వస్తున్నాయి కదా లైట్గాను, అలా ఉన్నవి కూడా మనం కావాలంటే కస్టమైజ్ చేస్తారు. కొన్ని కూడా ఉన్నాయి అక్కడ మెరూన్వి, గ్రీన్వి అలా ఉన్నవి కూడా ఉన్నాయి. సో నేనైతే పర్ల్స్ అయితే బాగుంటాయి కదా, అన్నిటికీ అన్ని శారీస్కి సూట్ అవుతాయని చెప్పని అక్కడక్కడ కొంచెం గ్రీన్, రెడ్, వైట్ స్టోన్స్ ఇవి మాత్రం ఉన్నాయి. ఫైనల్గా అయితే ఇది లుక్. ఎలా ఉన్నాయి ఏంటి నా కొత్త ఇయర్ రింగ్స్ అని చెప్పండి. ఈరోజు అయితే పెట్టుకోవట్లేదు, ఉగాది రోజున, ఇంకా మంచిది కాదని చెప్పారమ్మ. మళ్ళీ పెట్టుకున్నప్పుడు తప్పకుండా మీకు షేర్ చేస్తాను.
ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు హ్యాపీ ఉగాది అందరికీ. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఉంటాను. బాయ్.